హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి ఓ ప్రేమ స్టోరీలోని 36వ భాగం. ఇక్కడ రిషి వాయిస్ వినటమే వసుధార వర్షిత్ కంగారుగా అరిచి మేమిక్కడ అని ఎంత గట్టిగా అరుస్తున్న జలపాతం హోరులో అది పెద్దగా వినిపించక రిషికి జలపాతం వినిపించిన వైపు పరుగులు పెట్టాడు. కానీ మధ్యలో దారి తప్పాడు. ఎటు వెళ్తున్నాడో తెలియకపోయినా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తన భార్యని బిడ్డని చేరుకోవాలన్న ఆతృతతో, భయంతో, టెన్షన్తో చెమటలు పోస్తున్నా పట్టించుకోకుండా తన పరుగు ఆపకుండా అరుస్తూనే, వసుధార, వర్షిత్ మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి, నేను మీకోసం వెతుక్కుంటూ వస్తాను అని ఆ చుట్టుపక్కలే అరుస్తూ వాళ్ళని కనుక్కోవటానికి కష్టపడుతున్నాడు. అలా మళ్ళీ కోతులు గుంపు రిషి వైపు రాగానే, వచ్చారా, మీ వల్లే ఇదంతా, మీరే కానీ నా బ్యాగ్ కొట్టేయకపోయి ఉంటే నేను హ్యాపీగా నా భార్య బిడ్డలతో ఎంజాయ్ చేసి ఉండేవాడిని. మీరు మొత్తం గెలికి నన్ను ఇక్కడికి తీసుకువచ్చేశారు అని అరుస్తూ ఉంటే కోతులకి ఆ అరుపులు నచ్చక రిషి మీదకి దూకుతూ ఉన్నాయి. ఈసారి రిషి వెనక్కి తగ్గకుండా అక్కడ దొరికిన ఎండుకర్రతో వాటిని అదిలిస్తూ, రండి, ఈసారి మాత్రం మిమ్మల్ని వదలను అని కోపంగా వాటిని అదిలించటానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఇంతలో కోతులు రిషికి భయపడి వెనక్కి అడుగులు వేసి పరిగెత్తగానే, అది నాతో అలా ఉండాలి అని అంటున్నప్పుడే రిషి అని భయంతో కూడిన వసుధార అరుపు వినిపించింది. ఈసారి ఆ వాయిస్ వచ్చిన సైడ్ స్పష్టంగా అర్థం కావటంతో చెట్లు పొట్లు పట్టించుకోకుండా పరుగులు పెట్టాడు రిషి. అలా 10 నిమిషాలకి జలపాతం దగ్గరికి చేరుకొని రాయి దగ్గర బిగుసుకుపోయి నిలబడి ఉన్న వర్షిత్ వసుధారలని చూసి హమ్మయ్య అనుకుని, వచ్చేశాను నేను అంటూ ముందుకి అడుగులు వేస్తూ ఉంటే వసుధార భయంతో, రిషి రిషి రాకు, ఇక్కడ పాముంది అని గట్టిగా అరిచి చెప్పింది. ఆ పాము వాటర్లో నుంచి వచ్చింది కావటంతో కోపంగా వసుధార వాళ్ళ వైపు బుసలు కొడుతూ ఉంటే రిషి ఆ పాముని చూసి షాక్ అయ్యి, వసు మీరు కదలకండి, నేను ఏదో ఒకటి చేస్తాను అని చుట్టూ చూసి ఏమీ కనిపించకపోవటంతో ఇక తప్పదు, ధైర్యం చెయ్యాలి అనుకుని తన షర్ట్ బటన్స్ ఒక్కొక్కటి విప్పుతూ ఒక్కో అడుగు వసుధారల వైపు వేస్తూ ఉంటే వసుధార టెన్షన్గా, రిషి రాకు రిషి అని చాలా చిన్నగా చెప్పిన షివరవుతూ చెప్పింది. రిషి అయినా పట్టించుకోకుండా, నువ్వు సైలెంట్గా ఉండు వసు, నేను చూసుకుంటాను కదా అని చెప్పి తన షర్ట్ మొత్తం విప్పి చిన్నగా పాకుతూ వసుధారల వైపు వెళ్తున్న పాము వసుధార కాలు మీద కాటు వేయబోతుంటే తన షర్ట్తో ఒడిసి పట్టుకొని షర్ట్తో సహా నీళ్ళల్లో విసిరేసి వసుధారని వర్షిత్ని గుండెకి హత్తుకొని, ఏం కాలేదు కదా, నీకేం కాలేదు కదా అని తననంతా తడుముతూ అడిగాడు. వసుధార ఒక్కసారిగా పెద్దగా ఏడుస్తూ, మనం ఇక్కడ వద్దు రిషి, నాకు చాలా భయంగా ఉంది, మనం వెళ్ళిపోదాం, వర్షిత్ కూడా చూడు ఎంత భయపడుతున్నాడు అని పాముని చూసి భయపడిన వర్షిత్ని చూపిస్తూ, పదరిసి ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు, మనం వెళ్ళిపోదాం అని కుక్క పెట్టి ఏడుస్తూ ఉంటే రిషి రిస్క్ చేయలేక, సరే వసు పద వెళ్దాం అని వసుధార భుజం చుట్టూ చేయి వేసి వర్షిత్ బట్టలు తీసుకుని తన భుజం మీద వేసుకొని జాగ్రత్తగా నడవండి అని చెప్పి వాళ్ళని జాగ్రత్తగా వచ్చిన దారినే తీసుకువెళ్తూ ఉంటే మళ్ళీ మధ్యలో కోతులతో పాటు ఈసారి వాళ్ళ లగేజ్ కూడా కనిపించింది. వాటిని చూడటమే వసుధార పళ్ళు నూరుతూ, ఇదంతా వీటి వల్లే రిషి, ఇవి కానీ మన వైపు రాకుండా ఉండుంటే చక్కగా మన పని మనం చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళం అని కోతుల వైపు చూస్తూ ఉంటే ఆ కోతులు వాళ్ళ లగేజ్ అక్కడ వదిలేసి వాటిపాటికి అవి పరిగెత్తాయి. అది చూసి వసుధార రిషి ఆశ్చర్యంగా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ, ఇదేంటి అంటూ వెళ్ళి లగేజ్ చూసేసరికి అది లాక్ అయ్యి ఉండటం, పైగా స్ట్రాంగ్ లెదర్ అవ్వటం వలన వాటిని తెంచటం రాక, జిప్ తీయటం రాక అలసిపోయి తిరిగి బ్యాగ్ అక్కడ పెట్టేశాయని అర్థం చేసుకుని నవ్వుకుంటూ, ఈ మాత్రం దానికి మనం ఎంతసేపు భయపడ్డాం వసు, సరేలే
ఎలాగోలా ఇక్కడి వరకు వచ్చేసాము. ఇంకొక 2 కిలోమీటర్లు నడిస్తే బోట్ వరకు వెళ్ళిపోతాం అని లగేజ్ నుంచి కొన్ని ఫ్రూట్స్ తీసి కోతుల కోసం వదిలేసి రిషి షర్ట్ వేసుకుని వర్షిత్కి బట్టలు వేశాక వాళ్ళు వచ్చిన దారిన చిన్న యారో మార్క్ పెట్టుకోవటం వలన ఈజీగా బోట్ వైపు వెళ్ళారు. అలా మధ్యాహ్నానికి బోట్ వరకు చేరుకున్న వాళ్ళని చూసి డ్రైవర్ ఆశ్చర్యపోయి లగేజ్ అందుకుని రిషి వాళ్ళు లోపలికి వచ్చాక జర్నీ బాగా జరిగిందా సార్ అని చిరునవ్వుతో అడిగాడు. అబ్బో, జర్నీ మామూలుగా జరగలేదు. అసలు ఊహించలేదు ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ జరుగుతుందని అని రిషి నవ్వుతూ అంటుంటే వసుధార రిషి వీపు మీద ఒక దెబ్బ కొట్టి ముందు లోపలికి పద అని డ్రైవర్కి థ్యాంక్ యూ చెప్పి వర్షిత్ని తీసుకువెళ్ళి ముందుగా స్నానం చేయించాక నేను స్నానం చేసి వస్తాను అని వాష్రూమ్లోకి వెళ్తే రిషి వర్షిత్ చేతిలో పాల గ్లాస్ పెట్టి నువ్వు తాగుతూ ఉండు కన్నా నేను ఇప్పుడే వస్తాను అని వసుధారతో సహా బాత్రూంలో దూరి ఇద్దరం కలిసే చేద్దాం వసు, పైగా చాలా కష్టపడ్డాం కదా అదే ఫారెస్ట్లో అని డబుల్ మీనింగ్ డైలాగ్ అంటూ వసుధారని తన కౌగిలిలో బంధించి ముద్దు పెట్టుకోవటానికి ముందుకు రాగానే వసుధార రిషి చెంప మీద చిన్నగా కొట్టి బయట మన కొడుకు ఉన్నాడు, వాడి ముందు మరీ చిన్నపిల్లాడిలా వేషాలు వేయకు రిషి, ముందు బయటికి వెళ్ళు అంటూ రిషిని బయటికి తోసేసి నవ్వుకుంటూ వసుధార స్నానం చేసి బయటికి వచ్చాక రిషి మూతి ముడిచి వసుధారని చూసి మొహం తిప్పి మరి వాష్రూమ్లోకి వెళ్తే వసుధార తల విదిలించి ఆల్రెడీ రిషి వర్షిత్ కోసం తీసుకువచ్చిన ఫుడ్ వర్షిత్కి తినిపించేశాక తనకి రిషి కోసం ఫుడ్ ప్లేట్ అరేంజ్ చేసి ఆల్రెడీ డ్రైవర్కి ఫుడ్ ఉదయం చేసి ఉండటంతో పని లేక రూమ్లోనే కూర్చుని ఉంది. రిషి ఫ్రెష్ టవల్తో బయటికి రాగానే అదిగో బట్టలు అక్కడ ఉన్నాయి అని డ్రెస్సింగ్ టేబుల్ చైర్లో ఉన్న రిషి బట్టలు చూపించి రిషి అవి వేసుకున్నాక లంచ్ చేద్దాంరా, చాలా ఆకలిగా ఉంది తిరిగి అని అంది వసుధార. కానీ నాకు లేదు, నాకు వేరే ఆకలి అవుతుంది కానీ నువ్వు ఒప్పుకోవటం లేదు, సో నాకు ఈ ఆకలి వద్దు అని రిషి మూతి ముడిచి అంటుంటే వసుధార చిరుకోపంగా రిషి చిన్నపిల్లాడిలా బిహేవ్ చేయకు, ముందు వచ్చి లంచ్ చేయి అని సీరియస్ అవ్వటంతో రిషి అలానే మూతి ముడిచి ప్లేట్ తీసుకొని సోఫాలో కూర్చొని తింటుంటే వసుధార నవ్వుకుంటూ తను కూడా లంచ్ కంప్లీట్ చేసేసి వర్షిత్ని నిద్రపుచ్చాక సోఫాలో కళ్ళ మీద మోచేతులు పెట్టుకుని ఉన్న రిషి మీద చేరిపోయి ఇప్పుడు చెప్పు ఏంటి నీ బాధ అని అల్లరిగా అడిగింది. రిషి వసుధార చేతి మీద తన చేతిని వేసి ఏం అవసరం లేదులే వెళ్ళిపో అని అంటుంటే వసుధార రిషి చెవిలో గుసగుసగా వర్షిత్ నిద్రపోయాడు అని చెప్పి రిషి చెవి కింద ముద్దు పెట్టగానే రిషి చేతులు ఆటోమేటిక్గా వసుధారని చుట్టుకుపోయి అయితే అని హస్కీ వాయిస్లో చాలా లోగొంతుతో అడిగాడు. అయితే ఏంటి అంటే ఏం చెప్తాము, నీకు ఇష్టం లేకపోతే వద్దులే, నిన్ను ఇబ్బంది పెట్టడం నాకేమాత్రం ఇష్టం లేదులే రిషి అని వసుధార అమాయకంగా మొహం పెట్టి కిందకి దిగుతుంటే రిషి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వసుధారని తన కిందకి చేర్చేసి ఎక్కడికి వెళ్ళిపోదామని ఆ ఛాన్స్ నేను ఇస్తానా ఏంటి అంటూ వసుధార టీషర్ట్ పైకి జరిపి నడుము దగ్గర తన గరుకు మీసాలతో చెక్కలి గింతలు పెడుతూ ఉంటే వసుధార కిలకిలా నవ్వుతూ వద్దు రిషి అని అరుస్తూ ఉంది. అలా 10 నిమిషాల తర్వాత రిషి వసుధారని ఎత్తుకుని తన నుదుటి మీద బుగ్గల మీద ముద్దులు పెడుతూనే సెకండ్ బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి తనని ఆక్రమించుకోవటం మొదలుపెట్టాడు. అలా వాళ్ళు తమ సామ్రాజ్యంలో సంతోషంగా రోజులు గడిపేస్తూ తమ దైన లోకంలో తమ జ్ఞాపకాలతో తమ కొడుకుతో ఎలా అయితే ఉండాలనుకున్నారో అలా ఉన్నారు. ఇంతలో వాళ్ళు వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది.
వసుధార డల్ గా అందరి బట్టలు సర్దేస్తూ ఉంటే రిషి తనని వెనక నుంచి హత్తుకొని అక్కడికి వెళ్ళాక ఏది జరిగినా ఫేస్ చేయటానికి సిద్ధంగా ఉండు వసు. చిన్న చిన్న వాటికి టెన్షన్ పడి ఏడవకు. నువ్వు ఏడిస్తే నేను చూడలేను. నా బలం నువ్వు కన్నానే అని తన బుగ్గ మీద ముద్దు పెట్టి తనని ముందుగానే ప్రిపేర్ చేస్తూ ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఇక మేము బయలుదేరుతున్నాము. అంజలి, ఇక్కడే ఉండి ఈ న్యూసెన్స్ భరించలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే అజయ్ గారు కోపంగా ఏదో అనేలోపు గాయత్రీదేవి గారు ఆయన చేతిని పట్టుకుని ఆపేసి, పదండి, ఏదైనా ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అని అంజలితో వెళ్ళొస్తామని చెప్పి అందరూ తట్టాబుట్టా సర్దేసి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళగానే సుశీల గారు అంత ఎత్తున ఎగురుతూ, నువ్వు మాకు చెప్పిందేంటమ్మా, నువ్వు చేస్తుంది ఏంటి? దానిని ఈ ఇంటి కోడల్ని చేస్తే నా కూతురు ఏమవ్వాలి? నా కూతుర్ని చచ్చిపోమ్మని చెప్తున్నారా అని ఒకటే ఎగురుతూ ఉంటే గాయత్రీదేవి గారు కోపంగా ఆవిడ చెంప మీద కొట్టి, నేను ఏది చేసినా వెనక ఒక అర్థం ఉంటుంది. అది అర్థం చేసుకోలేని నువ్వు ఈ ఇంట్లో గోల చేశావంటే ఈ ఇంటి బయట ఉంటావు, గుర్తుంచుకో. ఇంకొకసారి ఇలానే అరిస్తే చెప్తున్నాను సుశీల, మేఘన ఈ ఇంటి కోడలు ఎప్పటికీ కాదు అని వార్నింగ్ ఇచ్చి అజయ్ గారిని తనతో పాటు రమ్మని మరో పన్నాగానికి శ్రీకారం చుట్టడం మొదలుపెట్టారు. Thank you for listening. And please like, share, comment, and subscribe.